ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. వాస్తుపరంగా చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయండి. ఇంట్లో మిర్రర్ ఏ దిశలో ఉండాలి, ఏ దిక్కును పెట్టాలి, ఏ గదిలో పెట్టాలి, ఎటువైపుకి పెట్టాలి, వాస్తు వల్ల అంటే మనకి మిర్రర్స్ పరంగా కూడా వాస్తు వల్ల చేంజెస్ కనిపించి మన జీవితంలో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయంటండి. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. అయితే ఇంట్లో మిర్రర్స్ ఎలా ఉండాలి, వాస్తుపరంగా ఉండే దోషాలని ఎలా రికవర్ చేసుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. పొద్దున్న లేచింది మొదలు అద్దంలో చూసుకోవడం అన్నది సర్వసాధారణం. అంటే మనం చూసుకునే విధానంలో కూడా మనకి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మార్నింగ్ ఏ విధంగా అయితే మనం లేచి అద్దంలో చూసుకునే ఒక రకమైన ఫీల్ మనకు వస్తుందో అది త్రూ అవుట్ డే అంతా కూడా క్యారీ చేస్తూ ఉంటాం. అంత ఇంపాక్ట్ ఉంటుంది అద్దాల్లో. అయితే వాస్తు పరంగా అద్దాలు ఎటు ఉండాలి, ఎటు ఉండకూడదు, ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఉంటే ఎటువంటి రిజల్ట్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. అసలు వాస్తవానికి అద్దం విషయానికి వస్తే ఇది చాలా, మీరు అన్నట్టుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అద్దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మన జీవితంలో. అయితే ఈ అద్దము అనేటువంటిది ఏంటి, ఇప్పుడు మనం దాంట్లో ఎలా చూస్తామో అది మనకి అలాంటి రిఫ్లెక్షన్, అలాంటి ఇమేజ్ని మనకి మళ్ళీ వెనక్కిస్తుంది. ఇప్పుడు మీరు ఒక ముళ్ళకంపని తీసుకొచ్చి దాని ముందు పెట్టారనుకోండి, ముళ్ళకంపే కనిపిస్తుంది. ఒక పూల గుత్తినో ఫ్రెష్ ఫ్లవర్స్నో అలా చూసారనుకోండి, అలాగే కనిపిస్తుంది. నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనిపిస్తుంది, ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనిపిస్తుంది. అంటే ఏంటంటే దాని గుణం ఏంటి, అది ఏది చూస్తుందో అది రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది. సో ఇక్కడ ఎనర్జీస్ విషయానికి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రూల్ మనం అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ అద్దాలని ఏం చేస్తూ ఉంటారంటే ఇంటీరియర్ డెకరేషన్ వైజ్గా రకరకాల ప్లేసుల్లో పెడుతూ ఇంటి ఎంట్రెన్సెస్లో పెడుతూ ఉంటారు. ఎందుకు, ఇంటి ఎంట్రెన్స్ పెద్దగా విశాలంగా కనిపిస్తుందని. ఓకే. ఇప్పుడు అదే రూల్ మనము మన ఎక్కడికైనా బట్టలు కొనడానికి వెళ్ళాం, షోరూమ్స్లో చూస్తాం, ట్రయల్ రూమ్స్ ఉంటాయి. ట్రయల్ రూమ్స్లో ఎలా ఉంటుంది, 4 వైపులా అద్దాలు ఉంటాయి. ట్రయల్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఆ బట్టల్ని చూసి అది ట్రయల్ చేసుకోవాలనే థాట్ కంట అది వేసుకున్నాక మనం ఎలా కనిపిస్తున్నాం అని చెప్పి మనం డైవర్ట్ అయిపోతాం. అక్కడ ఆ లైట్లకి ఆ డ్రెస్ వెలాతెలా పోతున్నా కూడా మనకెంతో అందంగా కనిపిస్తుంది. అంటే అది ఒక భ్రమని కూడా మనకి ఇస్తుంది అనమాట. అలాగే ఈ అద్దాలని ఎప్పుడైతే మనం అలాంటి ప్లేస్లో పెడతామో, చిన్న రూమ్లో పెట్టినా, చిన్న క్యాబిన్లో పెట్టినా కూడా అది పెద్దదిగా కనిపిస్తుంది. సో మనకి ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలిసి ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఎక్కడైనా చిన్న చిన్న స్పేసెస్ ఉన్నప్పుడు ఈ అద్దాలని వాడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పేస్ కొంచెం పెద్దదిగా అట్రాక్టివ్గా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే ఈ అద్దాలని ఎంట్రన్సెస్లో పెడుతూ ఉంటారు. వాస్తవానికి అద్దం అనేటువంటిది ఎంట్రన్స్లో కొంతమంది చాలా మంచిది అని అంటారు. వాస్తవానికి ఎంట్రన్స్లో పెట్టుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి వస్తుంది అని అంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివిటీ కూడా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంటి బయట గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది అని మనం ఊహించలేం. బయట ఎలాంటి నెగిటివిటీ అయినా ఉండొచ్చు, ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా చనిపోవచ్చు, లేదంటే ఏదైనా జరగకూడని సంఘటనలు ఇలాంటివి జరగచ్చు. అక్కడ దాని నుండి కొన్ని నెగిటివిటీ అనేటువంటివి మనకి డెవలప్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది సింహద్వారానికి ఎదురుగుండా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి మనం ఏదైతే పాజిటివిటీ కోరుకుని అక్కడ అద్దాన్ని పెట్టామో ఆ పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక డౌట్, అంటే ఇప్పుడు సింహద్వారానికి ఎదురుగుండా అంటే సింహద్వారంలోంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం, మనకు ఆపోజిట్ లో అద్దం ఉన్నట్టు చాలా మంది ఏం చేస్తున్నారంటే గణేష్ అని పెడుతూ ఉంటారు. ఆ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఈ మధ్య ఫ్యాషన్ గా వెనకాల ఒక అద్దాన్ని పెట్టేస్తున్నారు. ఓకే. వాస్తవానికి అలా లేదంటే వెనకాల ఇంకోటి ఏదైనా పెట్టేసి ఒక ఆర్ట్ పీస్ ఏదైనా పెట్టేసి దానికి ఒక మిర్రర్ ఇమేజ్ చేయటము, పైన మొత్తం ఇలా ఒక షెల్ఫ్ లాగా చేసేసి పైన అద్దాలను ఇవ్వటము, ఇలాంటివి చాలా చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఫెంగ్షుయిలో కూడా ఆఖరికి వచ్చి అద్దాలకి అలా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఫెంగ్షుయి పరంగా కానీ వాస్తు పరంగా కానీ అది మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా బయట నుంచి రిఫ్లెక్ట్ అయ్యే ఎనర్జీ అది పాజిటివా నెగిటివా అనేది మన చేతిలో ఉండదు, బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అసలు ఛాన్స్ తీసుకోవటమే అనవసరం. సో బెటర్ నాట్ టు యూజ్
మిర్రర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సింహద్వారం. సింహద్వారం ఎదురుగుండా ఎట్టి పరిస్థితుల్లో మిర్రర్ అనేటువంటిది పెట్టకండి. మరి ఈ మిర్రర్ అనేటువంటిది ఇంకెక్కడ మంచిది ఎక్కడ మంచిది కాదు అనే ప్రశ్న మీరు ఇందాక అడిగారు. సో ఎప్పుడైనా సరే మిర్రర్ పెట్టేటప్పుడు ఏ గదిలో అయినా సరే నార్త్ లేదా ఈస్ట్ వాల్ మీద పెట్టాలి. నార్త్ ఇంకా ఈస్ట్ వాల్ మీద పెట్టటము అని అంటే చాలా మందికి డౌట్ వస్తుంది. ఇక్కడ మనం ఇలా పెట్టేటప్పుడు అది బరువు కదండి అని అంటారు. ఇప్పుడు మిర్రర్ అని అంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ రూపంలో పెట్టుకుంటాము, అద్దాల రూపంలో పెట్టుకుంటాం, రకరకాల ఫామ్స్లో దాన్ని మనం యూస్ చేస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే బరువులు 2 రకాలు. స్థిరంగా ఉండే బరువు, కదలిక ఉండేటువంటి బరువు. ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చేసినప్పుడు ఎక్కువ దోషాలు అనేటువంటివి వస్తాయి. అంటే ఏ జోన్లో అయితే బరువులు పెట్టకూడదు, ఉత్తరం కానీ ఈశాన్యం కానీ తూర్పులో కానీ కన్స్ట్రక్షన్ వైజ్గా సిమెంట్, ఇసుక, మట్టి ఇవన్నీ వేసి ఎప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ చేస్తామో వాటికి దోషాలు ఎక్కువ వస్తాయి. కదిపేటువంటి వస్తువుల్ని లైట్ వెయిట్గా కనుక మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంత అంటే దాంట్లో మ్యాక్సిమం తగ్గించాలి వెయిట్, దాంట్లో సందేహం లేదు, కానీ మ్యాక్సిమం అంత దోషాలు అనేటువంటివి రావు. కాబట్టి ఏంటంటే ఇలాంటి జోన్స్లో మనం మిర్రర్స్ వాడుకునేటప్పుడు వాల్ మౌంటింగ్ చేసుకోవచ్చు. వాల్లో భాగంగా చేసుకున్నప్పుడు మనకు అంత ప్రాబ్లం అనేటువంటిది మ్యాక్సిమం పోతుంది. అయితే ఈ వాల్ మౌంటింగ్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అని అంటే వెనకాల డైరెక్ట్గా వాల్కి పేస్ట్ చేసేయకూడదు. ఒక చెక్క కానీ ఏదైనా ఒక ఫ్రేమ్ కానీ తయారు చేసి, లేదా ఆ ఫ్రేమ్స్లో అమ్ముతూ ఉంటారు అవి, లేదా రివిట్స్ వేసి 4 వైపులా స్క్రూస్ లాంటివి పెట్టి గోడకి డ్రిల్ చేసి పెడతారు, అలా కూడా పెట్టుకోవచ్చు. అయితే దాని హైట్ ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడు మోకాళ్ళ హైట్ వరకు ఉండాలి. మోకాళ్ళ హైట్ కిందకి వచ్చే విధంగా ఉండకూడదు. ఇంట్లో ఉండే అద్దాలు ఏవి మ్యాక్సిమం అలా వాడుకోవటం చాలా మంచిది. కారణం ఏంటి, మనము ఇంట్లో క్లీనింగ్ చేస్తాము, స్వీపింగ్, డస్టింగ్, మాపింగ్ అన్నీ నడుస్తుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే అవన్నీ దినచర్యలే కావచ్చు, కానీ ఏంటంటే ఎక్కడో మనం అశ్రద్ధతో ఒక చెత్త మోపు పెట్టేస్తుంటాం. అవి ఏంటంటే కాన్స్టెంట్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి కొన్ని తీసుకోకూడదు. ఇప్పుడు దూరంగా మనం మాప్ కొడుతున్నా కూడా అక్కడికి వచ్చి దాంట్లో నుంచి కనిపిస్తుంది. అది కనిపించటం వేరు, డైరెక్ట్గా దానికి వెళ్ళి తాకి లేదా దాని దగ్గరగా వచ్చి ఆ చెత్తని మనం క్లియర్ చేయటం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే శాస్త్రపరంగా చూసుకున్నా కూడా మోకాళ్ళ హైట్ పైకే ఏదైనా ఇలాంటి వస్తువులు పెట్టేటప్పుడు ఉండాలి. ఇంకొకటి ఏంటి, బెడ్రూమ్స్లో తరచుగా మనం బెడ్రూమ్స్లో మనకి డ్రెస్ ఏరియా లేనప్పుడు బెడ్రూమ్స్లో ఎక్కడ చేస్తారు, చాలామంది షెల్ఫ్ల పైన పెట్టేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా గోడకి పెట్టేస్తారు ఇందాక మనం అనుకున్నట్టు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మంచానికి ఆపోజిట్గా పెట్టకూడదు. మంచం మీద పడుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీ పార్ట్స్ ఏవి కూడా దాంట్లో రిఫ్లెక్ట్ కాకూడదు. అలా రిఫ్లెక్ట్ అయినట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, పీడకలలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మిర్రర్స్ అనేటువంటివి వాడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాటి ప్లేస్మెంట్ అనేటువంటిది చూసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మా దగ్గర ఉందండి, మేము ఇప్పుడు తీయలేము, మంచం ఆపోజిట్లోనే ఉంది, మనం తప్పట్లేదు అనుకున్నప్పుడు దానికి ఒక తెరనో ఏదో ఒకటి మీరు పడుకున్నప్పుడు అట్లీస్ట్ మీ ఇమేజ్ దాంట్లో రిఫ్లెక్ట్ కాకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఓకే, దానికి అప్పటికప్పుడు ఏంటంటే ఏదైనా తెర లాంటిది కట్టుకున్నా తప్పదు. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఆ ప్లేస్మెంట్లో ఉండొద్దు, కానీ ఇప్పుడు మనం మార్చలేము, దానివల్ల నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మనకి అన్నప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా అయినా దానికి ఒక తెర వేసేయండి. మీరు యూస్ చేసుకున్నప్పుడు తీసుకోండి, యూస్ చేయలేనప్పుడు దాన్ని వేసేసి ఉంచండి. అప్పుడు దానివల్ల చాలా వరకు ఒక పాజిటివిటీ అనేటువంటిది చూడగలుగుతాం. ఈవెన్ టీవీ అయినా సరే స్క్రీన్ ఆఫ్ ఉన్నప్పుడు బ్లాక్ కలర్లో మనకు అది మొత్తం దాంట్లో మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే కేవలం అద్దం అనే కాదు, ఏ వస్తువు అయినా సరే రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి వస్తువుకి ఆపోజిట్లో కూర్చుని మనం చదవటము, కాన్సన్ట్రేషన్తో చేసే పనులు, నిద్రపోవటము ఇలాంటివన్నీ చేయకూడదు. ఎలా ఒక నిప్పు రిఫ్లెక్ట్ అవ్వటము, కిచెన్లో ఉన్న నిప్పు అద్దంలో రిఫ్లెక్ట్ అవ్వటము, గాజు త్రూ రిఫ్లెక్ట్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. జనరల్గా కిచెన్లో మనం చూస్తూ ఉంటాము, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే డైనింగ్ ఏరియాలో మనకి వాష్ బేసిన్ ఉంటుంది, దానికి మిర్రర్ పెడతారు. 90% ఇళ్లలో అలాగే ఉంటుంది. సో అది రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనమాట. అంటే మన పొయ్యిలో ఏదైతే నిప్పు మండుతూ ఉంటుందో మన స్టవ్లో ఆ నిప్పు అనేటువంటిది మిర్రర్లో రిఫ్లెక్ట్ కాకూడదు. అది మీరు ఒక్కసారి తీసి చూడండి, మీకు ఎంత చేంజ్ వస్తుందో. హెల్త్ కానీ ఫినాన్షియల్గా కానీ, అంటే ఆర్థికంగా డబ్బులు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, అది తీసి చూడండి, మీకు ఒక 10-15 రోజుల తర్వాత కొంచెం చేంజ్ అనేటువంటి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ ఉంటుంది దానికి.
సూపర్ అండి, చాలా ఉంది అది తెలుసుకోవడానికి. అండ్ మిర్రర్ గురించి అంటే చాలా వరకు కవర్ చేసాము. ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళ వాళ్ళ ఇంటి వాస్తు అనుగుణంగా వాళ్ళు పెట్టే విధానం బట్టి. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. సో దాని తగ్గట్టుగా మనకి శ్రీ పద్మ గారు మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. అలానే డైరెక్ట్గా మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే సో నెంబర్ కూడా మనకి ఇస్తున్నారు స్క్రీన్ పైన. సో జస్ట్ కాంటాక్ట్ అవ్వండి, మీకున్న వాస్తుకు సంబంధించిన అన్ని క్వెరీస్ని కూడా క్లియర్ చేసేసుకోండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.